హలో ఎవరీవన్. కేంద్ర మంత్రి పదవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల సైడ్ నుంచి వాళ్ళ మంత్రికే దక్కబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరా మంత్రి ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేసేద్దాం. హలో సార్. ఎస్ సార్. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రుల్లోనే ఒకరికి ఈ పదవి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వాస్తవానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది త్వరలో. దీనికి అంశానికి సంబంధించి తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై, ఆయన ఒకప్పుడు మ్యాంగ్లూరు సిటీ కమిషనర్ పోలీస్గా ఏదో చేశారు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ కోసం చాలా కష్టపడ్డారు. కోయంబత్తూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు, అఫ్కోర్స్, బట్ గెలవలేదు. సో ఆయనకి ఒక రాజ్యసభ ఎంపీ ఇస్తూ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ఒక ఆలోచన, ప్రపోజల్ను వార్తలు వచ్చాయి. ఇదే పనిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎంపీకి ఇవ్వాలి, ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనేది బీజేపీ ఆలోచన. అంటే మొన్న బాబు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వచ్చిన క్లియర్ పిక్చర్ ఇది. అయితే ఆంధ్రప్రదేశ్కి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు, ఒక సహాయ మంత్రి, ఒక కేంద్ర మంత్రి ఆల్రెడీ బీజేపీ వర్మ, ఆయన కూడా శ్రీనివాస్ వర్మ గారు నర్సాపురం. సో ఆయనకి ఆల్రెడీ బీజేపీ వ్యక్తి కాబట్టి అది కౌంట్లో కాదు. టీడీపీకి 2 ఇచ్చారు. ఒకటి శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత మన గుంటూరు పెమ్మసాని గారు సహాయ మంత్రి, రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయానం. అయితే ఇక్కడ టీడీపీకే ఇంకోటి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా చూచాయిగా వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర చూసుకుంటే వీళ్ళు ఉన్నారు. గోదావరి జిల్లాల్లో శ్రీనివాస్ వర్మ గారు, గుంటూరుకి పెమ్మసాని గారు, ఉత్తరాంధ్రకి వెళ్తే మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. సరే, రాయలసీమకి ఏంటి? రాయలసీమ నుంచి ఎవరు లేరు కదా. సరే, రాయలసీమలో అది కూడా వైసీపీకి బాగా పట్టున్న ఎక్కడైతే ఉందో వాటిని ఆ ఏరియాల నుంచి తీసుకొని ఆ ఎంపీకే ఇస్తే బాగుంటుంది అనేది బాబు గారు ఆలోచన. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా అదే సమాలోచనలో ఉంది. ఇస్తే ఎస్సీ కోటా మీద ఇస్తే ఇంకో కాస్త ఇదిగా ఉంటుంది, మంచిది కదా అని ఆలోచన ఉన్నది. మేబీ చిత్తూరు ఎంపీ ఆయన ఎవరు, ఆయన పేరు ప్రసాదరావు, దుగ్గమల్ల ప్రసాదరావు ఇది ఆయన పేరు, ఆయనకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే ఇంకోటి ఏంటి, హిందూపురం ఒకటి ఉంది పార్థసారథి గారిది. తర్వాత చిత్తూరు కానీ మేబీ హిందూపురం కానీ వీటిలో ఎవరికో ఇస్తే బాగుండని ఆలోచనలో ఉన్నారు. ఇంకోటి కూడా ఉన్నారండి, ఆయన కూడా రేసులో ఉన్నాడు. ఆయన పేరు శ్రీనివాస్, రాయచోట సంథింగ్, గుర్తు రావట్లేదు నాకు సరిగ్గా. ఆయనకి వీళ్ళలో ఎవరికో ఒకరికి ఇస్తే రాయలసీమ ఏరియా నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్టుగా అవుతుంది. బట్ కొత్త వాళ్ళకి ఇస్తే ఆ ఉత్సాహం అది వేరే ఉంటుంది. మేబీ పాత వాళ్ళు బాగా పనిచేసిన వాళ్ళకి ఇద్దామా, లేదంటే ఎస్సీ కోటా మీద ఇస్తే ఇంకాస్త అటు నిమ్న వర్గాల వాళ్ళకి న్యాయం చేసినట్టుగా ఉంటుంది, రాష్ట్రం తరపున రిప్రజెంటేటివ్ లాగా ఉన్నట్టు ఉంటుంది. ఓకే, అందరికీ జనరల్గా బీసీ ఓసీ కోటాలో కూడా ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు పెమ్మసాని గారు కానీ, అక్కడ శ్రీనివాస్ వర్మ గారు కానీ, వాళ్ళు ఓసీ కేటగిరీ, ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారు బీసీ కేటగిరీలోకి వస్తారు. అయితే ఇప్పుడు ఎస్సీ కేటగిరీలోకి ఇస్తే మేబీ ప్రసాదరావు గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టాకు. బట్ పోటీలో చిత్తూరు, హిందూపురం వీటితో కూడా కడపలో నుంచి ఏదో ఒక తాను నుంచి ఎవరికి ఇవ్వాలని కూడా ఒక ఆలోచన. కడప కాకపోతే కర్నూలు కానీ. ఓకే, అయితే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి అంటే డిమాండ్గా అడిగినట్టుగా కూడా యాక్చువల్గా డిమాండ్ అయితే లేదు. ఎందుకంటే గతంలో స్పీకర్ మాకు ఇవ్వాలి, స్పీకర్ మాకు ఇవ్వకపోతే డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వాలి, లేదంటే మాకు ఇంకో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేసింది లేదు. ఆయన ఎంతసేపు రాష్ట్రం వెనకబడింది, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మీరు ఏదైతే రాష్ట్రంలో 5 ఏళ్ళు అరాచకాలు జరిగినప్పుడు మీరు ఎక్కడ నోరు విప్పలేదు, మాట్లాడలేదు. కాబట్టి మాకు అవన్నీ వద్దు, నాకు ఇప్పుడు అభివృద్ధి కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుంటుపడుతూ ఉంది, సరైన క్యాపిటలే లేదు. సో మాకు వచ్చే వనరులు ఏవైతున్నా అవి ఇప్పించండి, మాకేదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా. మాకేదైతే పోలవరం ఉందో జాతీయ హోదా గుర్తించి దానికి పూర్తి చేసేలాగా అమౌంట్ ఇవ్వండి. క్యాపిటల్ ఏదైతే మీరు రెండోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పిలిపించి ఓపెన్ చేయించారో అమరావతిని, దానికి తగ్గ ఫండ్స్ రిలీజ్ చేయండి, సిఆర్డీఏ కేటాయించండి. ఎట్లాగా అడుగుతున్నారు తప్ప నాకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి, నాకు ఇంకో 2 కావాలి, నాకు స్పీకర్ కావాలి, రాజ్యసభ యూనిట్ కావాలి, ఈ డిమాండ్స్ ఏమి పెట్టుకోవట్లేదు. సో పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి అది ఊరటగా ఉందిగా. ఎక్కువగా ప్రెజర్ పెట్టేది అటు నితీష్ కుమార్ గారు, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు, వీళ్ళంతగా ప్రెజర్ పెట్టట్లేదు.
సో కాబట్టే బాబు గారు స్టైల్ మార్చారు. బాబు గారు ఇప్పుడు ఆయన పనితీరు, ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి, ఫేవర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళే కేటాయించాలనుకున్నారు. ఇప్పుడు సౌత్కి ఇస్తే ఆంధ్రప్రదేశ్ కోటి, తమిళనాడు కోటికి ఇచ్చే ప్రపోజల్ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మరలా బాబు గారు కోర్టులోకి వెళ్తుంది బాల్. సో ఎవరికి ఇవ్వాలని, ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన పేరుకి ఆంధ్రప్రదేశ్లో కూటమని చెప్పినా కూడా ఎక్కువ సింహ భాగస్వామి టీడీపీ దగ్గర. బీజేపీకి 8, 9 ఉన్నా, అక్కడ జనసేనకి 21 ఉన్నా ఎక్కువ భాగం ఉండేది టీడీపీయే కదా. బట్ టీడీపీలో ఎంతమంది నిరాశ్రయులై సైలెంట్ అయిపోయి ఉంటారు, ఎంతమంది ఎదురు తిరిగి సర్లే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది కదా కామ్గా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ తృప్తిపరచాలంటే కొన్ని సమీకరణాలు జరగాలి, కొంతమందికి కొన్ని ఇవ్వాలి. ఇస్తే తద్వారా వచ్చే బెనిఫిట్స్ని మరలా పార్టీలో ఉన్న వారికి, మిగతా వారికి కూడా షేర్ చేయడానికి అవకాశం ఉంటుందని బాబు గారు ఆలోచన. ఈ లోపల ఆయన ఏం చేశాడు, ఒక కమిటీ కూడా పెట్టుకున్నాడు. ఒక 3 ఐఏఎస్లతో, ఒక కీలకమైన అధికారితో, పార్టీ తరఫున ఒక కీలకమైన వ్యక్తితో ఒక కమిటీలా పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, అలాగే ఈ 25 ఎంపీ నియోజకవర్గాల్లో వీళ్ళ పనితీరు ఎలా ఉంది. సో 4 తీసేస్తే 21 ఎంపీ కూటమివే కదా. ఈ 21 కూటమి కూడా ఎలాగున్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పనితీరు ఎలా ఉంది, వాళ్ళలో ఎవరికిస్తే మనకి యూజ్ అవుతుంది, ఎవరికిస్తే బాగా రిప్రజెంటేటివ్గా ఉంటుంది, ఎవరికిస్తే దంతే సరిపోలేదు. ఒక కేంద్ర మంత్రిగా ఉండాలంటే ఉభయ సభల్లో చక్కగా మాట్లాడగల సత్తా కూడా ఉండాలిగా, మాట్లాడగలగాలి. రాష్ట్రం తరపున రిప్రజెంటేటివ్గా అక్కడ మన ఇబ్బందుల్ని వాటిని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఒకవేళ ఒక పర్టికులర్ శాఖ కేటాయిస్తే ఆ శాఖ నుంచి రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి, రాష్ట్రానికి వచ్చే లాభదాయకమైన పనులు ఏమిటి, అది కూడా చూడాలి. సో ఇన్ని సమగ్ర పనులు కూడా నిర్వర్తించగలగాలి, పార్టీకి విధేయుడిగా ఉండాలి కదా. సో అందుకు ఈ కమిటీ కూడా పెట్టాడు ఆయన. రేపు మంత్రివర్గ విస్తరణలో అయితే మ్యాక్సిమం చిత్తూరు కానీ, హిందూపురం కానీ వీటిలో ఎవరికొరికే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పార్థసారథి గారు అంటున్నారు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. మేబీ దుగ్గమల్ల ప్రసాదరావు గారు ఎవరున్నారు, మన చిత్తూరు ఎంపీ, ఎస్సీ కోట మీద గెలుచుకున్నాను, ఆయనకైనా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రపతి ముర్మును కూడా ఒక దళిత మహిళను చేశారనేసరికి బీజేపీకి ఎలాంటి హైప్ వచ్చింది చూడండి ఒకసారి. ఎంత గర్వకారణంగా భారత మొదటి పౌరురాలు ఆ విధంగా బీజేపీ ప్రభుత్వం కేటాయించిందంటే నిజంగా జాతి అంతా కూడా ఒక్కసారి అబ్బా బీజేపీ అన్ని రకాలుగా అందరినీ ఫేవర్ చేస్తూ ఆచితూచి వెళ్తుంది అనేది కాన్సెప్ట్. ఉత్తరాదిని కూడా రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కైవసం చేసుకోగలుగుతుంది కదా. రీసెంట్గా పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఒరిస్సా కానీ వీటన్నిటి కూడా. సో 1 by 1 ఆ మంచి పనులు చేస్తూ సౌత్లో ఇంకా బాగా వేయాలి, గట్టిగా వాళ్ళ పట్టు సాధించాలంటే ఖచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళే పిలిచి కేంద్ర మంత్రి పదవి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.